పీఆర్పీ అని అంటే మీ ఓన్ బ్లడ్ తీసుకొని ప్లేట్లెట్స్ అనే కణాలని కాన్సన్ట్రేట్ చేసి దాని వెంట్రుకలకి ఇవ్వటంతో వెంట్రుకలు లావుగా అవుతూ ఉంటాయి. అలానే దీని నుంచి ఒక అడ్వాన్స్ స్టెప్గా గ్రోత్ ఫ్యాక్టర్ కాన్సన్ట్రేట్ చేస్తారండి. ఈ గ్రోత్ ఫ్యాక్టర్ కాన్సన్ట్రేట్ అనేది మనకి ప్లేట్లెట్స్ అనే కణాల నుంచి గ్రోత్ ఫ్యాక్టర్స్ రిలీజ్ అయ్యి మనకి వెంట్రుకల్ని స్ట్రాంగ్ చేస్తాయి. అందుకోసమనే దీని ఒక అడ్వాన్స్ స్టెప్గా ఐసోలేట్ చేసి గ్రోత్ ఫ్యాక్టర్స్ని దాన్ని కాన్సన్ట్రేట్ చేసి వెంట్రుకలకి ఇచ్చేస్తారు. అది వెంట్రుకల్ని లావుగా చేస్తుంది. మీసోథెరపీ అంటే అమైనో యాసిడ్, విటమిన్స్, మినరల్స్, ప్రోటీన్స్ ఇవన్నీ కూడా కుదుళ్ళని స్ట్రెంథెన్ చేసి చేస్తుందన్నమాట. అలాగే ఇతరత్ర థెరపీస్ ఉంటాయండి. QR678 అని ఉంటుంది, మీసోడిటాస్ట్ అని ఉంటుంది, మీసో బైకాలిటైన్ అని ఉంటుంది. అలానే ఎక్సోజోమ్స్ థెరపీస్ అనేటివి కూడా వచ్చాయి, చక్కగా పనిచేస్తూ ఉంటాయి. సో మీరు రెగ్యులర్గా ట్రీట్మెంట్ చేసుకుంటూ ఉండి, మీరు మంచిగా ట్రీట్మెంట్ తీసుకుంటూ ఉండి, నెలకొకసారి 15 రోజులకు ఒకసారి కాంబినేషన్స్లో కూడా చేస్తూ ఉంటాం. యుఎస్ నుంచి, యూకే నుంచి క్లయింట్స్ వచ్చిన వాళ్ళు కూడా వాళ్ళు అక్కడి నుంచి ఇలా రాగానే ఫస్ట్ డే మా దగ్గరకు వస్తారు. నెక్స్ట్ డే ట్రీట్మెంట్ తీసేసుకుంటారు. ఆ తర్వాత ఎళ్ళక ముందు 15 రోజులకు ఒకసారి, ఎళ్ళక ముందు మళ్ళీ ఇంకొకసారి తీసుకుంటూ ఉంటారు. మొన్న అనగా ఒక పేషెంట్ వచ్చారు. బయట దేశాల్లో కూడా పీఆర్పీ తీసుకున్నారు. నెక్స్ట్ డే మనకి ట్రీట్మెంట్ ఇక్కడ రాగానే ఫ్రైడే నైట్ వస్తే సాటర్డే మార్నింగ్ నా దగ్గరకు వచ్చేసి ట్రీట్మెంట్ తీసుకున్నారు. ఆ తర్వాత 15 రోజుల తర్వాత తీసుకొని కూడా బయలుదేరిపోతాను సార్ అని చెప్పి కూడా తీసుకొని వెళ్తున్నారనమాట. సో ఈ విధంగా మనం జాగ్రత్తలు చేసుకుంటే ఉన్న జుట్టుని మనం కాపాడుకోవటం అనేది మంచి ప్రయత్నం చేయవచ్చండి.